ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఈరోజు నేను ఒక ఏరియా దగ్గర ఉన్నానండి. వరంగల్లో చాలా రద్దీగా ఉండే ఏరియా. ఇటువైపున నేను షూట్కి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఒక సిచ్యువేషన్ చూశాను. అది నేను చెప్పడం కన్నా మీకు చూపించడము చాలా ముఖ్యము. సుమన్ టీవీ ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటుంది అని చెప్పడంలో చాలా వీడియోస్ అయితే మీకు చూపించడం జరిగింది. రీసెంట్గా నేను ఒక వ్యక్తిని కలిశాను ఇక్కడ. ట్రైన్ యాక్సిడెంట్లో 2 కాళ్ళను పోగొట్టుకొని అయినా కూడా తన జీవితాన్ని ఎదుర్కోవాలి, వచ్చే సమస్యలను ఎదుర్కొని నిలబడాలి అని అందరికీ ఆదర్శంగా ఉంటూ ఇక్కడ ఒక స్టాల్ నడుపుతున్నాడు. అతని దగ్గరికి వచ్చేసాను. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? కార్తిక్ గారు. ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నారు? 12 years అవుతుంది నాకు యాక్సిడెంట్ అయ్యి. ఒక 3 years ఇంట్లోనే ఉండే ఇక నేను చాలా ఫేస్ చేసుకున్నా. అన్ని కష్టాలు, కన్నీళ్ళు. ఒక జైల్లో ఉన్న సెంట్రల్ జైల్లో ఉన్న ఖైదీ అయినా అటు ఇటు తిరుగుతాడు సెంట్రల్ జైల్లో. నేను అలా కాకుండా ఒక 4 గోడల మధ్యలోనే ఉండేది, బయటికి రాకపోయేది. ఒక ఫ్రెండ్ అయినా ఎవరైనా బయటికి తీసుకురాకపోయేది, ఇంట్లోనే ఉండేది. ఒక నైట్ 11కి మా తమ్ముడు వచ్చేది, బండి పైన అట్లా బయటికి తిప్పేది. 3 years ఆలోచించి అందరూ ఏమనుకుంటారు, ఇది జీవితం ఇంతే అది ఇది అని చాలామంది చాలా రకాలుగా అన్నారు. నేను అట్లా కాదు. నేను 20 ఏళ్ళకి 60 ఏళ్ళ జీవితం చదివిన. ఎట్లో నేను బయటికి రావాలంటే ఇక మా అన్నయ్య 2-3 times నేను సూసైడ్ కూడా ప్రాక్టీస్ చేసి అది చేర్చుకుందాం అనుకున్నా. ఇక మా అన్న వద్దురా ఆగు, ఏదో ఒకటి చేద్దాం, కాళ్ళు పెట్టితే నీకు ఏదన్నా అవుతుంది కదా అంటే, సరే అన్న పెట్టితే నేను నడతాను. అసలు నేను కలలు కూడా అనుకోలేదు. సరే చూద్దాంలే అని ఓపిక పట్టిన. 2015లో లెగ్స్ పెట్టించిండు. అంటే మీకు యాక్సిడెంట్ అయినాక 3 years? 2012 యాక్సిడెంట్ అయింది. ఒక 3 years ఇంట్లోనే ఉన్నా. ఇక నాకు తెలియదు ఎక్కడ లెగ్స్ ఎక్కడ పెడతారు ఏంటిది అని నాకు తెలియదు. అన్నే ఆగురా నేను కనుక్కుంటాను. ఎలా జరిగింది అసలు యాక్సిడెంట్? హైదరాబాద్ నుంచి వస్తుంటే యాక్సిడెంట్ జరిగిపోయింది. మన వరంగల్ ట్రైన్ నుంచి పడిపోయారా లేకపోతే? ట్రైన్ నుంచి పడిపోయినా. నిద్రలో ఉన్నారా? నార్మల్గానే ఉన్నా. అంటే ఇక ఫుల్ పబ్లిక్ ఉన్నది, ఇక దిగుతా అంటే పడిపోయినా. ఇక మా అన్నయ్య అన్నాడు ఆగురా కొంచెం టైం తీసుకుందాం, ఏం కాదురా అన్నాడు. అప్పటికి 2-3 years అవుతుంది. నాకు ఉండబుద్ధి అయితే లేదు. ఇక మా అన్నయ్య తిరిగి పాలకొల్లో అడ్రస్ కనుక్కున్నాడు. అక్కడికి వెళ్ళినాం. అక్కడికి వెళ్ళి లెగ్స్ పెట్టించిండు. ఒక 7 days ప్రాక్టీస్ చేసిన. 8 days మళ్ళీ నేను యమహా బండి అంటే నాకు ఇష్టము, అదే మళ్ళీ యమహా బండి తీసి డ్రైవ్ చేసిన. చాలామంది చాలా రకాలుగా అన్నారు. నేను అన్నీ ఫేస్ చేసుకున్నా. నేను బ్రతకాలి, నేను చూపెట్టాలి. చాలామంది నన్ను కింద చిన్న చూపు చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇవాళ నేను ఒక ఆదర్శంగా నేను నిలబడాలని గట్టిగా ప్రాక్టీస్ చేసిన. కాళ్ళు ఎట్లా నడవాలని 7 daysలో నేను బండి తీసి నడిపిన. ఒక చిన్న స్టాల్ ఏర్పాటు చేసుకున్నా. ఇక్కడ నేను పర్లేదు, నాకు మంచిగా నుండి గిరాకీ అది ఇది. చెప్పాలంటే ఎంతో మందికి మీరు ఇన్స్పిరేషన్. చెప్పాలంటే అంటే చిన్న విషయాలకి సూసైడ్ చేసుకునే సిచ్యువేషన్లో ఉన్నాం మనం ఈ జనరేషన్. అలాంటిది మీరు ఆ 2 కాళ్ళు ఈ సపోర్ట్ లేకున్నా కూడా మీరు నిలబడుతున్నారు, లైఫ్లో నిలబడుతున్నారు. చాలామందికి ఇన్స్పిరేషనే. ఖచ్చితంగా మీరు ఎప్పుడు కూడా అట్లా ఫీల్ అవ్వకండి. జరిగింది అయితే ఆల్రెడీ జరిగిపోయింది. బట్ ఇప్పుడున్న ఫ్యూచర్కి అందరినీ మోటివేట్ చేయగలుగుతుంది మీ స్టోరీ, ఇన్స్పిరేషనల్ అవ్వబోతుంది. అండ్ మీ దగ్గర ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి? నా దగ్గర లెగ్ పీస్లు ఉంటాయి, చికెన్ పకోడీ ఉంటాయి, మటన్ సీకులు ఉంటాయి, చికెన్ సీకులు ఉంటాయి. అవన్నీ నేనే ప్రిపేర్ చేసుకుంటా. ఓన్గా నేనే ప్రిపేర్ చేసుకుంటా. మార్నింగ్ లేసా అన్నీ తెచ్చుకుంటా. ఇంట్లో అన్నీ మిక్స్ చేసుకుని పక్కకు పెట్టేస్తా. ఒక 3 hours అవన్నీ నేనే వేసుకుంటా. ఒక్కరు సపోర్ట్ తీసుకుంటాం. ఈ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మీరు ఇంట్లో చెప్పినారా? వాళ్ళ ఒపీనియన్ ఏమన్నారు మరి? అడిగిన, నువ్వు నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి. ఒకరికి నువ్వు ఎప్పుడు కానీ నాకు బరువు అని అనుకోకుండా నీ సొంతంగా నువ్వు నిలబడు. నీ స్కిల్స్ అంటే ఎప్పుడైనా నువ్వు చూపెట్టుకోవడం. నా స్కిల్స్ ఎప్పుడు నేను మోడబెట్టుకోవాలి. ఒకరి కింద నేను తక్కువ కాలేదు. నేను ప్రతి ఒక్కరికి చూపెట్టినా నేను ఏంటిదని చూపెట్టుకున్నా. నేను ఈరోజు ఒక స్టేజ్లో ఉన్నా. పర్లేదు, నాకంటూ ఒకళ్ళు సపోర్ట్ తీసుకోకుండా నా అంతటా నేనే వస్తాను, నా అంతటా నేనే వర్క్ చేసుకుంటా, బండి నడుపుతా, కార్ డ్రైవ్ చేస్తా, అన్నీ చేస్తా. ఏ ఒక్కటి నేను ఎప్పుడు కానీ నాకు కాళ్ళు లేవని మాత్రం అస్సలు అనుకోలేదు. మీ దగ్గర నాన్ వెజ్ ఐటమ్స్కి కూడా 20 rupeesకి మీరు అందుబాటులో ఉంచారండి. చికెన్ సీక్ ఏమో 20 rupees, మటన్ ఏమో 30 rupees.
అంటే ఎందుకు అంటే రీజనబుల్ రేట్స్కి ఇవ్వాలన్నా మీరు ఒకరు జాలి పడకుండా మీ దగ్గర బిజినెస్ పరంగా ఉండాలన్నా నా మీద జాలి చూపెట్టాను అవసరం లేదు. ఎందుకంటే ఒక నార్మల్ వ్యక్తి ఎట్లా నడుస్తాడో నేను కూడా అట్లా నడుస్తానా. ఒక నార్మల్ వ్యక్తి ఎంతసేపు నిలబడతావు, నేను 3 hours నిలబడతా. ఒక నార్మల్ వ్యక్తి కూడా నిలబడలేదు. నేను వాళ్ళతో అసలు నేను పోల్చుకోలేదు. నేను వాళ్ళకన్నా ఎక్కువనే, ఇంకొక నార్మల్ క్యాండిడేట్ కన్నా ఎక్కువనే, నేను కాళ్ళు కన్నా ఎక్కువనే. నేను వాళ్ళు ఎట్లా అయితే అట్లా, వాళ్ళు బుల్లెట్ నడుపుతా, కార్ డ్రైవ్ అయితే కార్ డ్రైవ్ చేస్తా. నా స్కిల్స్ ఎప్పుడు నేను ఓడగొట్టుకోవాలి. నా ఆత్మవిశ్వాసం నేను ఎప్పుడు ఓడగొట్టుకోవాలి. గుండె ధైర్యంతో ఉంటాయి ఎప్పటికీ. చాలామంది అంటున్నారు అయ్యో చూసుడుతో ఏదైనా ఒకటి చేయాలి. ఏం చేయకన్నా నీకు ఏం కావాలి చెప్పు నేనే చేస్తా, నీకు ఏం కావాలి చెప్పు నేనే చేస్తా. కానీ నువ్వు అట్లా చిన్న చూపు చూడకు. మనం ఒక ఫ్రెండ్స్ లెక్క. ఇప్పుడు కస్టమర్ కూడా వస్తాడు, మన దగ్గర తినాలన్నా నీకు ఏదో ఒకటి చేయాలి. నువ్వు కొనుక్కొనే తింటావు కదా, నేను నీకు ఫ్రీగా ఇస్తలేను కదా. నాకు ఏదో ఇల్లు నిలబెట్టినట్టు కాదు కదా. నేను రీజనబుల్ రేట్కి ఇస్తే నాకు ఇచ్చాను. కాకపోతే రండి, సపోర్ట్ చేయండి, నేను కూడా మీకు సపోర్ట్ చేస్తా. అట్లా అంటే ఫ్యూచర్లో కార్తికేయ ఇంకా బ్రాంచెస్ పెట్టే అవకాశం ఉంది. బ్రాంచెస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఫాస్ట్ ఫుడ్, ఇంకోటి అక్కడ స్టేట్ బ్యాంక్ దగ్గర మాదే ఉంది, అక్కడ కూడా ఓపెన్ చేసేది ఉంది కొంచెం. రైట్, విన్నారు కదండి తన స్టోరీ. అంటే ఏది కూడా మనకి అడ్డు రాదు అని చూపించడానికి కోసము మనం లైఫ్లో ఎదుర్కొనే కష్టాలని కూడా మనం దాటుతూ ముందుకు వెళ్ళాలి అని ఇలాంటి వాళ్ళ స్టోరీస్ చూసినప్పుడే మనకు అర్థమవుతుంది కదా. మీరు కూడా ఆలోచించండి, యువత ఏదైనా సాధించగలదు. మనకి చదువు ఒకటే ఇంపార్టెంట్ కాదు, అలాగే మన శరీరంలో ఉన్న భాగాలు ఏవి కూడా మనల్ని నడిపించాలని ప్రయత్నం చేయకూడదు. అవి లేకపోయినా వాటితో పాటు సమానంగా, కష్టాలతో పాటు సమానంగా మనం పోరాడుతూనే ఉండాలి. లైఫ్లో ఏదో ఒక రోజు సాధిస్తాం.